నోరు ముయ్యవే. నోరెత్తావంటే చంపేస్తాను. అసలు నీకెంత ధైర్యం ఉంటే భరత్ని బయటికి పంపిస్తావే? నేనెక్కడ పంపించాను మేడం? నేనే వెళ్తానని వెళ్ళిపోయాడు. మీ సంగతి తెలుసు కూడా నేనెందుకు పని చేస్తాను? తను వెళ్తానంటే మాత్రం నువ్వెలా ఒప్పుకున్నావు? నాకు తెలిస్తే ప్రాణం తీసేస్తానని చెప్పొద్దా? మేడం, మీరు చెప్పే ప్రతి డైలాగులు అన్నీ నాకు రాశారు. ఇప్పుడు మీరు చెప్పే ప్రతి మాట ఆల్రెడీ భరత్ బాబుకి చెప్పాను. కానీ ఆయన వింటేనా? నా గోల నాదే అన్నట్టుగా వెళ్ళిపోయాడు. అయినా తెలిసి మీతో పెట్టుకుంటానా చెప్పండి? మీరు కొడతారు, తిడతారు అని నాకు తెలిసిన తర్వాత కూడా ఎవరన్నా కావాలని గాడిదని లేపి తన్నించుకుంటారా? అంటే ఏంటే, నన్ను గాడిద అంటున్నావా? అబ్బా, ఏదో మాట వరస కన్నానండి. మీరు ప్రతి దాన్ని అలా పాయింట్లు పట్టకండి. అయినా మీరెందుకింత టెన్షన్ పడుతున్నారో నాకైతే అర్థం కావడం లేదే. ఇంట్లో కూర్చుని బోర్ కొట్టిపోయింది, అలా బయటకు వెళ్లి కూరగాయలు తీసుకొస్తాను, నాకు కొంత రిలీఫ్ గా ఉంటుంది అన్నాడు. సరే కదా అని ఒక బాధ్యత అప్పగించి మళ్ళీ వస్తాడు కదా అని పంపించాను. అదే నేను కూరగాయలకు అప్పచెప్పకుండా వదిలేసుంటే ఇంట్లో బోరు కొట్టి చెప్పకుండానే బయటకు వెళ్ళిపోయేవాడు. అప్పుడు మళ్ళీ పొరపాటును కూడా తిరిగొచ్చేవాడు కాదు. అప్పుడు బాగా సరిపోయేది. ఒసే పిచ్చిదానా, ఇప్పుడు భరత్ గనుక బయటికి వెళ్ళాడంటే, తనని ఏ చంద్రికో మీనాక్షి చూసిందంటే కొంపలంటుకుపోతాయి. మేడం, మీరు అనుకుంటున్నారు కానీ ఇంట్లో నిప్పు పెట్టుకుని బయటికి పొగ రాకూడదు అంటే ఎలా? ఎప్పుడోకప్పుడు దేనికో దానికి అంటుకుంటుంది, తగలబడిపోతుంది. ఖచ్చితంగా పొగ బయటకు వస్తుంది మేడం. నిప్పుని నిజాన్ని దాచడం చాలా కష్టం. ఏయ్, నోరు ముయ్యవే. ఏదన్నా తేడా వచ్చిందంటే ఆ నిప్పుల్లో నిన్ను తోసేసి తగలబెట్టేస్తాను. జాగ్రత్త. ఏంటి నాకేసి చూస్తారు? వెళ్ళి చూడండి ఏ చంద్రుకొచ్చిందో. ఒసేయ్, నిన్ను నన్ను తర్వాత కొట్టచ్చు. ముందు అక్కడ ఎవరొచ్చారో వెళ్ళి చూడండి. వెళ్ళి డోర్ తీయండి. ఉందే నీకు. లోపలికి రండి. పద. కూర్చోండి. అయ్యో పర్వాలేదు. హలో అండి, నా పేరు భరత్ చంద్ర. నమస్తే. ఈయన మా ఆయనే విజయ్. ఏంటి సార్, ఏమైంది? ఏం లేదండి, ఈరోజు నిజంగా మీ ఆయన గనక లేకపోయి ఉంటే నా జీవితంలో పెద్ద నష్టం జరిగి ఉండేది. అవునా? ఏమైందండి? ఓ దొంగ పర్స్ కొట్టేసి పారిపోతుంటే మీ వారతన్ని పట్టుకుని నా పర్స్ నాకు అప్పగించారు. నాకు డబ్బుల కంటే విలువైన నా భార్య చిన్నప్పటి ఫోటో అందులో ఉంది. దానికోసం చాలా టెన్షన్ పడ్డాను. ఇదిగో మీ వారి వల్లే నాకు ఆ విలువైన ఫోటో మళ్ళీ నాకు దక్కింది. మా ఆయన హీరో అండి. ఆయన అంతే. ఎవరికైనా కష్టం వచ్చిందంటే అస్సలు చూస్తూ ఊరుకోలేరు. ఏదో రకంగా హెల్ప్ చేస్తూనే ఉంటారు. నిజంగా ఇలాంటి భర్తని పొందడం నా అదృష్టం అండి. నీరజా, వెళ్ళి కాఫీ తీసుకురా. అలాగే మేడం. ఏమండి, నాదొక చిన్న రిక్వెస్ట్. ఏంటో చెప్పండి. రేపు నా పుట్టినరోజు ఉంది. మీ ఫ్యామిలీ అంతా తప్పకుండా రావాలి. దిస్ ఇస్ మై విజిటింగ్ కార్డ్. రేపంటే? అయ్యో పర్లేదండి, మేం తప్పకుండా వస్తాం. రుద్ర భలేవారండి. పాపం ఆయన అంత అభిమానంగా పిలుస్తున్నారు. మనం వెళ్ళకపోతే ఎలా? మా వారికి కొంచెం మొహమాటం ఎక్కువండి. నేను తీసుకొస్తానుగా, మీరేం ఫీల్ అవ్వకండి. వెళ్దాం విజయ్.
కాఫీ తీసుకోండి. థ్యాంక్ యూ అండి. సరే అండి, నేను బయలుదేరుతాను. అలాగేనండి. మర్చిపోకండి, రేపు నా బర్త్డే, మీరు కంపల్సరీ రావాలి. ఆఫీస్లోనే అంతా అరేంజ్ చేస్తున్నారు, మీరు తప్పకుండా అటెండ్ అవ్వాలి. షో, తప్పకుండా వస్తాం. సరే, నేనుంటానండి. ఓకే అండి. బాయ్. బాయ్. విజయ్, ఎప్పుడు చూసినా నువ్వు ఇంట్లోనే ఉంటావు కదా. ఈ ఫంక్షన్ మూలంగా అయినా కనీసం అలా బయటికి తిరిగినట్టు అవుతుంది. మనం ఈ పార్టీకి వెళ్తున్నాం, సరేనా? సరే, నీ ఇష్టం. ఆ, మరి నేను నువ్వా? లోపలికి వెళ్ళి వంట చెయ్యి. వెళ్ళు, ఆ కప్ కూడా తీసుకెళ్ళు. ఏంటి నీరజా, తిడుతున్నావా? ఆ, లేదు మేడం, పొగుడుతున్నాను. ప్రేమ ఎక్కువై మనిషిని పొగిడామనుకోండి, అవతల వాళ్ళకి బూతులాగే వినిపిస్తాయి. థు. అత్తయ్య, నాకు అక్కడికి రావాలని లేదు. నాకు 10 మందిలో కలవాలని లేదు. నాకు ఒంటరిగా ఉండటమే ఇష్టం. ఇప్పుడు బయటికొచ్చి 10 మంది ముందు తిరుగుతూ అదంతా నా వల్ల కాదత్తయ్య. ప్లీజ్, దయచేసి అతనికి ఫోన్ చేసి మనం రావట్లేదని చెప్పేసేయండి. తప్పమ్మా, అతనికి నేను మాటిచ్చాను. ఖచ్చితంగా నేను తీసుకొస్తానని చెప్పాను. నువ్వు రావాలి, లేదంటే తను అప్సెట్ అవుతాడు. ఎవరో ముక్కు మొహం తెలియని వ్యక్తి అతనేదో అప్సెట్ అవుతాడని చెప్పి మీరు నన్నెందుకు ఇబ్బంది పెడుతున్నారు అత్తయ్య? ముక్కు మొహం తెలియని వ్యక్తి కాదమ్మా, తెలిసిన వ్యక్తి, మనల్ని అర్థం చేసుకునే వ్యక్తి. వాళ్ళ మావయ్య ఏదో చిన్న పొరపాటు చేశారని ఆయన్ని ఇంటి దాకా తీసుకొచ్చి క్షమాపణలు చెప్పాడు అంటే అతని సంస్కారం ఎలాంటిదో ఒక్కసారి ఆలోచించు. అలాంటి మంచి వ్యక్తికి మనం మాటిచ్చి తప్పటం కరెక్ట్ కానే కాదు. అయినా నేను మాట ఇవ్వలేదత్తయ్య, మీరిచ్చారు. అంటే నువ్వు వేరు నేను వేరు అంటావా? అది కాదత్తయ్యా. చూడమ్మా, నువ్వెంత బాధపడుతున్నావో నీకంటే ఎక్కువ నేను బాధపడుతూ ఉన్నాను. భరత్ మనకు దూరం అవటం అనే విషయాన్ని నేను కూడా జీర్ణించుకోలేకపోతున్నాను. కానీ బ్రతకాలి, అన్నీ మర్చిపోయి బ్రతకాలి. పాప కోసమైనా మనం మనసుని రాయి చేసుకోవాలి. ఆ జ్ఞాపకాల నుంచి బయటపడాలంటే ముందు ఈ పరిసరాల నుంచి బయటికి రావాలి. కొత్త వ్యక్తులతో తిరగాలి, కొత్త వ్యక్తులతో మాట్లాడాలి. కొత్త బాధ్యతలు తల మీదకెత్తుకుని వాటి గురించి ఆలోచిస్తూ ఉంటే ఈ పాత జ్ఞాపకాలు కొంతైనా మర్చిపోవచ్చు. నా మాట విను, మనం ఆ ఫంక్షన్కి వెళ్తున్నాం. కాదనుకో. అత్తయ్య, నీకమ్మనైనా అత్తనైనా నేనే కదా. నేను చెప్తున్నాను, నా మాట విను. మనం వెళ్తున్నాం.